హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. ర్యాండీ ఆర్టన్ నెక్స్ట్ మంత్ లో రిటర్న్ కాబోతున్నాడు డబ్ల్యూడబ్ల్యూఈకి, అంటే మార్చ్ లో రిటర్న్ కాబోతున్నాడు. జాడే కార్గిల్ కూడా అతి త్వరలో డబ్ల్యూడబ్ల్యూఈలోకి రిటర్న్ కానుంది. ఆమె కూడా డబ్ల్యూడబ్ల్యూఈలోకి చాలా త్వరగా నేను రిటర్న్ అవుతానని చెప్పింది. జాడే కార్గిల్ ఇన్ని రోజులు డబ్ల్యూడబ్ల్యూఈలోకి లేకపోవడానికి గల కారణం ఏంటిదంటే, చాలా కాలంగా ఆమె ఇంజూర్డ్ అయిపోయింది ఒక మ్యాచ్ లో. దాని కారణంగా ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు రిటర్న్ కాబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈలోకి జాడే కార్గిల్. ఈమె పేరేంటిదో డిఫరెంట్ గా ఉంది. ఊరి నేను లేలా హిర్చ్ అంట. ఈమె ఏడబ్ల్యూ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది ఈ రోజు. ఏ రెజ్లింగ్ లోకి వెళ్తుందో తెలియదు. డబ్ల్యూడబ్ల్యూలోకి వస్తుందా, టీఎన్ఏలోకి వస్తుందా, మళ్ళీ రీసిగ్నేచర్ చేస్తుందా ఏడబ్ల్యూ తోని, ఏమో తెలియదు. ఇంకా కంప్లీట్ అప్డేట్ ఏమి రాలేదు. ఇక చూడండి, ఎలిమినేషన్ ఛాంబర్ స్టేడియం పక్కనే ఊరి నాయను డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ మాత్రం ఓపెన్ అయిపోయింది. టొరంటోలో చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా. ఊరి నాయను అన్ని టీషర్ట్లు, అన్ని బెల్ట్లు కొనుక్కోవచ్చు మనము. ఇక నీకు నచ్చింది కొనుక్కోవచ్చు. రింగ్ కానీ, అది కానీ, ఇది కానీ. ఒక టీషర్ట్లు ఐ వాంట్ యువర్ సోల్ అని ఉంది. ఊరి నాయన వైటీసీ, ఓటీసీ అలాంటి టీషర్ట్స్ అన్ని కొనుక్కోవచ్చు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ లో. ఇది ఇక్కడ లేదు. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ టొరంటో, కెనడాలో ఉంది. ఇక చూడండి, డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ 2K25 స్టేజ్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా పూర్తి అవ్వాల్సి ఉంది. ఇది 2 days బ్యాక్ తీసిన ఫోటో. ఇంకా ఫోటోస్ రిలీజ్ కాలేవు. కాగానే పెడతాను. ఇక చూడండి, డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ స్టేజ్ యొక్క ఫస్ట్ లుక్ మాత్రం ఇలాగే ఉండబోతుంది. 2K25 ఎలిమినేషన్ ఛాంబర్ స్టేజ్. ఇగో ఇతను సింగర్ అనుకుంటా. ఇతను డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ గెస్ట్ గా వస్తున్నాడు. 2K25 డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. నాకు తెలిసి ప్రియాంక బెల్లారా అండ్ అలెక్సా బ్లెస్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా ఒకరు గెలవచ్చు నాకు తెలిసి. డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో వీళ్ళ నలుగురి మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు బెస్ట్ ట్యాగ్ టీమో ఎవరికి తెలియదు. ఇక డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లోనే చూడవలసిన మ్యాచ్ ఇది. చాలా డేంజర్ గా జరగబోతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ వీళ్ళ హోమ్ టౌన్ కెనడాలోనే జరగబోతుంది. వీళ్ళిద్దరు కెనడాలోనే పుట్టారు. సెమీ జైన్ అండ్ కెవిన్ ఓవెన్స్ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ వీళ్ళిద్దరి మధ్యలో గొడవ కావడంతో వీళ్ళిద్దరి మధ్యలో టొరంటో, అంటే వాళ్ళ హోమ్ టౌన్ లోనే కెనడాలోనే మ్యాచ్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేషన్ ఛాంబర్ లో. కోడి రోడ్స్ తన ఆత్మని ద రాక్ ని ఇస్తాడా ఇవ్వడా, ఈ ఆత్మ గొడవ ఏంటిదో డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ లోనే తెలిసిపోతుంది మనకు. 2K25 WWE ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ 6-man ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్. డీమియన్ ప్రీస్ట్, లోగన్ పాల్, సెత్ ఫ్రీకెన్ రాలన్స్, డ్రేవ్ మ్యాకింటైర్, జాన్ సీనా, సిఎం పంక్ ఇన్సైడ్ హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్. ఎవరైతే ఈ 6 మందిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫేస్ చేయొచ్చు అట్ రెస్ల్మేనియా 41 లో అట్ కోడి రోడ్స్ అట్ WWE ఛాంపియన్షిప్ మ్యాచ్. WWE నుంచి రూమర్స్ వస్తున్నాయి. ఈ 2K25 WWE ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ డ్రేవ్ మ్యాకింటైర్ గెలుస్తాడని చాలా మంది అయితే అనుకుంటున్నారు. WWE నుంచి న్యూస్ కూడా వస్తుంది. డ్రూ మ్యాకింటైర్ లేదా జాన్ సీనా వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా గెలవచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ ని. 2K25 WWE ఎలిమినేషన్ ఛాంబర్ టొరంటో, కెనడా దేశంలో జరగబోతుంది. WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్. WWE ఎలిమినేషన్ ఛాంబర్ డేట్ అండ్ టైమ్ ఇన్ ఇండియా మార్చి 2వ తేదీన ఆదివారం ఉదయం 5:30 WWE ఎలిమినేషన్ ఛాంబర్ లైవ్ ఈవెంట్ నడుస్తుంది. సోనీ 10-1 ఇంగ్లీష్ లో, సోనీ 10-3 హిందీలో, సోనీ 10-4 తమిళ అండ్ తెలుగులో WWE ఎలిమినేషన్ ఛాంబర్ లైవ్ ఈవెంట్ నడుస్తుంది ఇండియాలో. ఇన్ని ఛానల్స్ లో మీరు చూసుకోవచ్చు WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ ని. ఈ 2K25 WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ ని మీరు ఫోన్ లో చూడాలనుకుంటే సోనీ లైవ్ యాప్ ని అండ్ నెట్ఫ్లిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంజాయ్ చేయండి WWE ఈవెంట్స్ లను. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Love you guys.